దానికి కావలసిన ప్రతి వాక్యమును నాయన నీ కుమారుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడినారు. వందనాలు, స్తోత్రాలు. నాయన బలవేయబడుచుండగా మీరు మాకు తోడుగా ఉండండి. నాయన దేవానికి స్తోత్రం. నీ బల్లలో మాకు పాలు పప్పులు కలిగి చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నాయన దేవానికి స్తోత్రం. నాయన అయోగ్యమయ్యో కాకుండా యోగ్యమైన పరిస్థితుల్లో నాయన నేను సేవించడానికి సహాయం చేయమని నాయన బలలో చేపడుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అంతటిని దీవెనకరంగా దయచేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదువుతున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుతా ఉన్నాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన క్రొత్త నిబంధన, మీరు నీళ్ళలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోలేదు. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపముల చేత అపరాధముల చేత మరణించిన స్థితిలో ఉన్నటువంటి మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన దిగి వచ్చి వదకు దేవుడిన గురి పిల్లవలే సిలువలో ఆయన బలియాగమై మనందరినీ పాపము నుండి, మరణము నుండి, పాపమనే చీకటి నుండి విడిపించడానికి ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని త్యాగం చేసి మన కొరకు ఆయన మరణించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మరణించిన మనుషులందరూ అలాగే ఉండిపోయారు, కానీ ఆయన సజీవుడిగా తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనుషుల యొక్క శరీరంలో జీవము లేదు, యేసు ప్రభు వారి యొక్క శరీరములో ఆయన రక్తములో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని నా శరీరముని చెప్పి, ఒక పాత్రను తీసుకొని ఇది నా రక్తము అని చెప్పి వాటిని ఆశీర్వదించి, మరి తరతరాలకు ఆయన వచ్చే వరకు కూడా ఆయన శరీరమును, ఆయన రక్తమును సేవించమని సంఘానికి ఆయన ఆజ్ఞాపించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. మనమందరము ప్రతి నెల మొదటి ఆదివారం తీసుకుంటా ఉన్నాం. మరి ఈ దినము ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన కూటాల ముగింపు దినం కాబట్టి దైవ శాస్త్రాలు ఈ యొక్క ప్రభు యొక్క బలను ఏర్పాటు చేశారు. అయితే ప్రతి నెల మనం ప్రభు యొక్క బలను తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంట? ఎవరికి యోచించి తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది వివేచింపక, ఆలోచన చేయక అందరూ తీసుకుంటున్నారు కదా, నేను తీసుకోవాలని తీసుకునే వాళ్ళు కొంతమంది, తీసుకోకపోతే బాగోదు అని తీసుకునే వాళ్ళు కొంతమంది. కానీ ఏమైనా తీసుకునేటప్పుడు ఏం చేయాలి? యోచించాలి. ఏమని యోచించాలి? ఇది ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అని. అలా వివేచించకపోతే, ఆలోచించకపోతే, భయపడకపోతే ఏమవుతుందంట? చాలామంది రోగులై ఉన్నారు, ఏమంటే శాపం వస్తారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి యోగ్యత కలిగినటువంటి విశ్వాసులుగా, రక్షణ అనుభవం కలిగిన దైవ పిల్లలుగా దేవుని యొక్క పనులలో మనం చేయాలి. ఎప్పుడు యోగ్యత కలిగి ఉంటాం? మాటలోను, ప్రవర్తనలోను, క్రియల్లోనూ, అన్ని విషయాలలో ప్రభు యొక్క చిత్తానికి లోబడి ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని వాక్య ప్రకారంగా భయభక్తులు కలిగి
ప్రభు యొక్క శరీరమని ఆయన రక్తమని భయభక్తులతో ప్రభు యొక్క మరి రక్త మాంసాలలో మనం వేస్తే దేవుని యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి తీసుకునే వాళ్ళు దేవుని జీవాన్ని పొందుకుంటారు. మరి తీసుకున్నటువంటి వారు దేవుని జీవానికి, ఆయన నిత్య రాజ్యానికి, ఆయన మహిమకు, ఆయన ఆశీర్వాదానికి దూరంగా ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు బలం తీసుకునేవారు దేవునికి దగ్గరగా ఉంటే, తీసుకున్నటువంటి వారు ఏమవుతున్నారు? దూరంగా ఉంటా ఉన్నారు. ప్రభు వాళ్ళ పంపులు పొందేవారు ఎక్కడ ఉంటారు? దేవునికి దగ్గరగా ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, అంటే నిత్య జీవాన్ని అనుభవిస్తారు. మరి అలా ఆయన లేనటువంటి చోటు ఏంటి? నిత్య నరకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనందరినీ ప్రభు ఎందుకు పిలిచారంటే నరకము నుండి, మరణము నుండి తప్పించబడడానికి. కాబట్టి ఆయన చెంత మనం నిలిచినట్లుగా, ఇంకెవరైతే రక్షణ పొందకుండా, బాను మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా ప్రభు యొక్క శరీరానికి, జీవము కలిగిన ఆయన రక్తానికి దూరంగా ఉంటా ఉన్నారు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు ఉంటామో ఉండమో మనకు తెలియదు. కాబట్టి ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందినట్లుగా, ఆయన చెంత మనమందరం చేరినట్లుగా, రక్షణ పొందినటువంటి వారు, బాప్తీసం తీసుకున్నటువంటి వారు రక్షణ పొంది, మారు మనసు పొంది బాప్తీసం తీసుకునండి. అట్టి కృప సంఘానికి అంతటికీ అనుగ్రహించి బలపరిచి నడిపించుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినమందు, ఈ రాత్రి వేళలో సంగమగా, నీ పిల్లలుగా, మీ రక్త మాంసాల కొరకే మమ్మల్ని సిద్ధపరచమని మీకు స్తోత్రాలు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ బల్లను మీరు ఆశీర్వదించండి. మీ శరీరముగాను దేవా, మీ రక్తముగాను మీరు అభిషేకించండి. సేవిస్తున్న నీ బిడ్డలకు నిత్య జీవమును, పరలోకపు స్వాస్థ్యమును దేవా మీరు అనుగ్రహించి, మరణం వరకు మీరు అక్కడ పర్యంతము నమ్మకంగా ఉండే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును
ఎవరికి వారి ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తమును అందరూ కూడా సేవించుతారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ శరీరం అనించి నీ రక్తం అనించి నీ నిత్య జీవానికి పాత్రులుగా అవుట కొరకాయి అయ్యా వారి జీవితాలను, వారి మనస్సులను, వారి ప్రాణాత్మ శరీరములను మా దేవుడైన నీకు సమర్పించుకుని అయ్యా నీ బలలో పాత్రలు పొందారు. నీ బిడ్డలందరినీ నిత్య జీవ పాత్రులుగా మీరు చేయండి. కవులలో వారి యొక్క పేర్లు లిఖించబడినట్లుగా నీ మహిమతో నింపండి. నీ వచ్చినప్పుడు ప్రభువా దేవా క్రీస్తు యేసునకు సమరూపమును స్వతంత్రించుకొని అయినా ఈ మట్టి దేహము మహిమగా మార్చబడి ఈ రాజ్యము కొరకై ఎత్తబడి సిద్ధపాటును అటు ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని ప్రార్థన చేస్తాను. ఎవరైతే నాయనా ఇటు అవకాశాన్ని మహిమ కలిగిన దేవుని యొక్క ప్రభు యొక్క వల్ల నాయన ఆయన రక్త మాంసాలకు దూరంగా ఉంటా ఉన్నారు, అటు వారికి మార్పును కలిగించేసి లోకము నుండి వేరై ప్రభుకి జీవితాలు సమర్పించుకుని రక్షణానుభవం పొందడానికి కృప దయచేసి మహిమ పొందమని, అందరూ నమ్మకముగా నీ కొరకు జీవించడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ తీసుకురండి. ఈ సమయంలో పాస్టర్ గారు వందన సమర్పణ చేస్తున్నారు.